వంటగదిలో పొయ్యి ఫుల్ ఫైర్‌లో ఉంది. అమ్మ ఒకవైపు కూర, మరోవైపు చపాతీ, ఇంకో పక్క అన్నం వండుతుంది. సడన్‌గా హాల్‌లో ప్రశాంతంగా ఆడుకుంటున్న నన్ను, "రాహుల్! ఆ మూత తీసుకొనిరా" అని కేక వేసింది. వెంటనే కిచెన్‌లో ర్యాక్ దగ్గరికి వెళ్లి చూసా. ఆ మూత అంటే ఏ మూత అనే క్వెషన్ అమ్మని అడగలేను. అమ్మకి కావలసిన మూత వెతికి ఇవ్వలేను. చచ్చాన్రోయ్ అనుకున్నా. ఇంకోసారి ఇంట్లో భార్య ఆఫీస్‌కి రెడీ అయ్యే హడావిడిలో ఉంది. చీర కట్టుకుంటుంది. అక్కడే నిలబడిన భర్తని, "ఏమండి, ఆ టేబుల్ పైన ఉంది, అది అందుకోండి, టైం అయిపోతుంది" అని అంది. సరే అని వెళ్ళాడు భర్త. టేబుల్ పైన చాలాలో అది అంటే ఏది? సెర్చింగ్ స్టార్ట్ అయ్యింది. అడిగితే భార్య విసుక్కుంటుందని తెలుసు. ఇవ్వకపోయినా తిడతది కనుక, "అది అంటే ఏది?" అని ధైర్యం తెచ్చుకొని అడిగాడు భర్త. "శారీ కట్టుకుంటున్నా. ఆ మాత్రం అర్థం కాదా? పిన్స్ కావాలి" అంటూ ముగిసింది ఆ సంభాషణ. అది ఇది అనకపోతే ఏం కావాలో సూటిగా చెప్పచ్చుగా అనే కంటే, ఆడవాళ్ళు చేసే పనిని గమనించి వారి అవసరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే వెంటనే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.